బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే బీఆర్ఎస్. ఇంకో ముచ్చట ఉండదు. పార్టీల ఏ నిర్ణయం తీసుకున్నా, పార్టీ కార్యక్రమాలపై ఏం చర్చించాలన్నా మొత్తం తెలంగాణ భవన్లనే కూసోని నిర్ణయాలను బయటికి చెప్పేది. ప్రెస్ మీట్లలో కూడా విన్నాం కదా. అయితే మొన్నటి ఎన్నికల్లో కారు ఓడిపోవుడు, ఇంతల్నే పాపం సారు తొంటిరుగుడుతోని రాజకీయాలు ఎక్కువ పట్టించుకోలేదు. తెలంగాణ భవన్లో అడుగు పెట్టలేదు కదా. అయితే సారు చాలా రోజులకు మళ్ళా భవన్కి వచ్చిండు. మరి సార్ ఎట్లొచ్చిండు, లీడర్లు ఎట్లా ఎదుర్కొన్నారు అంతా చూడాలి. వార్త గురించి తెలుసుకోవాలి కదా. చలో తెలంగాణ భవన్. సీదా జూబ్లీహిల్స్ నందినగర్ ఇంటి నుంచి మొన్న కొత్తగా కొన్న కార్లో కూర్చొని తెలంగాణ భవన్లో పాదం పెట్టిన సార్ను కొడుకు రామన్న దగ్గరుండి మీటింగ్ హాల్కి తీసుకుపోతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు స్వాగతం పలికిండ్రు. ఇక సార్ అట్లా కుర్చీలో కూర్చొని అందరినీ గమ్మున ఉండండి, లొల్లి చేయొద్దని చెప్తుంటే మహిళా లీడర్లు కుంకుమరాన్ని పట్టుకొచ్చి బొట్టు పెట్టిండ్రు. ఇక సార్కి ఒక పక్కకేమో బాగా ఇష్టమైన లీడరు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూర్చుంటే ఇంకో దిక్కు కడియం శ్రీహర్ సార్ కూర్చున్నారు. ఇక అటెంక మైకు పట్టిన పెద్ద సారు మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల లీడర్లతోని కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్ల మీద సమీక్ష చేసి మాట్లాడుకుంటా రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యం, కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే మస్తు నష్టం జరుగుతుంది, ఆఖరికి డ్యాంకు సున్నమేయాలన్నా కూడా బోర్డు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయము దక్షిణ తెలంగాణ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారింది, దీనివల్ల రైతులు నష్టపోతారు, మరో ప్రజా ఉద్యమంతో ప్రజల హక్కులను కాపాడదామని లీడర్లకు స్పష్టం చేసి మళ్ళీ తెలంగాణ భవన్ నుంచి నందినగర్ ఇంటికి పోయి కొద్దిసేపు చర్చలు జరిపి 12 మంది లీడర్లకు బాధ్యతలు అప్పగించినట. కానీ చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికలకు పోయేందుకు గట్టిగానే ప్రిపేర్ అయి బయటకు అడుగు పెడుతున్నట్టున్నాడు సారు. ఇక సారు వారి ముచ్చట ఇట్లుంటే అటు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ సారు మళ్ళా సొంత గూటికే చేరుకున్నాడు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారెక్కిన సారు ఇంకా ఎంపీ పదవీ కాలం 2 నెలలు ఉన్నదనంగానే కారు దిగి ఢిల్లీకి పోయి కండువా కప్పుకున్నాడు. ఈ దెబ్బతోని కారు పార్టీలో ఫస్ట్ వికెట్ పడ్డది అని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే మంచిగానే పోయిన పాటుండ్రి, ఆయన ఉండి కారు పార్టీకి చేసింది ఏమి లేదు, ఆయన అవకాశవాది అని గులాబీ పార్టీల మాట. చూడాలి మరిగా ఇంకా లోక్సభ ఎన్నికల ముంగట ఇంకెన్ని ట్విస్టులు జరుగుతాయో ఏం కథనో.